హాయ్ గాయస్, హలో, నమస్తే. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక లాంగ్ వీడియో తీసుకొచ్చాను. సో మీరు చూస్తున్న పైన టైటిల్ చూస్తుంది నిజమేనండి. ఇది గోవాకి వెళ్ళే రూటు, ఎలా వెళ్ళాలి ఏంటన్నది కంప్లీట్ డీటెయిల్స్, ఓన్లీ జర్నీ డీటెయిల్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. సో సెకండ్ వ్లాగ్లో అక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే గోవాకి వెళ్ళడానికి అయితే సోలాపూర్ నుంచి అయితే రూట్ ఎంచుకున్నామండి. సో రోడ్ అయితే అసలు మామూలుగా లేదు, అసలు ఇట్లా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా వాళ్ళు అయితే 120, 130 కొట్టేసారు కార్ని. చాలా అంటే చాలా బాగుంది. నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా గోవాకి వెళ్ళాలనుకుంటే బై కార్ అయితే అండ్ బస్ అయినా వెహికల్ అయితే సోలాపూర్ నుంచి వెళ్ళండి. రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సోలాపూర్ వరకు అయితే మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు. సో మనకు హైదరాబాద్ నుండి సోలాపూర్ వరకు కంప్లీట్గా నాన్ స్టాప్గా 4 వే ఉంటుందండి. మధ్య మధ్యలో 6 వే కూడా ఉంటుంది. సో అది కొంత ఒక 5, 6, 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. రూట్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నేచర్ కూడా చాలా బాగుంటుంది. మీకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందన్నది. సో గుట్టలు, చెట్లు, పచ్చడి చెట్లు అయితే చాలా బాగున్నాయి. సో మీరైతే ఒకవేళ నా సజెషన్ అయితే ఖచ్చితంగా సోలాపూర్ వరకు వెళ్ళండి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే సోలాపూర్కి వెళ్ళాక మీ గూగుల్ మ్యాప్ అయితే నెంబర్ ఆఫ్ రూట్స్ చూపిస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక రూట్కి స్టిక్ అయ్యి మాత్రం వెళ్ళండి. ఈ హోటల్ వచ్చేసి, మేము ఆగిన హోటల్ వచ్చేసి సోలాపూర్కి 10 కిలోమీటర్ల ముందే ఉంటుందండి. అక్కడ ఆగి భోజనం చేసేసి వెళ్ళాము. సో బాగుంది, నైస్, అంత వరస్ట్ అయితే లేదు, చాలా బాగుంది. అక్కడి నుంచి మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి అండ్ గోవా వరకు అయితే మనకు మొత్తంగా టోల్ గేట్స్ 8 or 9 వస్తాయి. వీటికి మొత్తం టోటల్గా 770 రూపీస్ టోల్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. కొంతమందికి ఒక 10 రూపాయలు ఎక్కువ కావచ్చు, 10 రూపాయలు తక్కువ వచ్చు. ఎందుకంటే మనం ఓవర్ ఎక్కుతాం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వస్తారనేది తెలియదు కదా. సో వాళ్ళ డిస్టెన్స్ని బట్టి మనకు వస్తే ఒక 100 రూపీస్ అండ్ 50 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అంతకంటే ఎక్కువ అయితే అసలు రాదు. అలాగే మేమైతే ఆల్మోస్ట్ సోలాపూర్కి అయితే రీచ్ అయిపోయాం. మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి అక్కడ జూమ్ చేస్తాను. అక్కడ ఒక పెద్ద కోట ఉంది. ఈ కోటలో ఏంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే 2 సైడ్స్ పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి, మధ్యలో మొత్తం వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అనేది కిందికి ఫాలో అవుతూ ఉంటాయి. అది మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు కిందికి వచ్చిన వాటర్ అనేది ఒక చెరువులాగా మనకు లెఫ్ట్ సైడ్లో ఫామ్ అయి ఉంటాయి. అవి మీరు చూడొచ్చు. యాక్చువల్గా మేము దాంట్లోకి వెళ్దాం అనుకున్నాము, ఆల్రెడీ మా కారు ఎక్కించాం పై వరకు. బట్ ఏంటంటే మాకున్న టైమింగ్స్ ఇవే అనే వాటర్ మాకున్న టైమింగ్స్ సరిపోదని చెప్పేసి మేము నాన్ స్టాప్ గోవాకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము. అది కోట. వాస్తవంగా అయితే బయట నుంచి విజువల్స్ బాగుంది. సో అక్కడ చూసిన మనకు పాంప్లెంట్ కానీ అక్కడ చూసిన మనకు ఫ్లెక్సీలు కూడా లోపల పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం మస్ట్ విజిట్ చేయండి అని చెప్తాను. మాకు టైం లేదు కాబట్టి మేము చూడలేదు. అక్కడ నుంచి ఇంకా రోడ్డు అయితే అక్కడ నుంచి మనకు సోలాపూర్ నుంచి మళ్ళీ మేము నిప్పని వరకు, యాక్చువల్ అయితే నిప్పని వరకు రూట్ మ్యాప్ పెట్టుకోండి. ఇక్కడ ఆ నిప్పని వరకు అయితే మీకు రోడ్ సేమ్ ఇలా ఉంటుంది. బట్ ఏంటంటే మేము మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మేము కొంచెం విలేజ్ నుంచి వెళ్ళాము. సో మధ్యలో మాకు ఒక డబల్ రోడ్డు, సింగిల్ రోడ్డు చాలా వచ్చాయి. అంటే సోలాపూర్ తర్వాత మాకు చాలా టైం వేస్ట్ అయింది. సో అలా కాకుండా మీరు వెళ్ళేవారు అంటే నిప్పని వరకు అయితే మీరు డైరెక్ట్ రూట్ మ్యాప్ పెట్టుకోండి. నిప్పని నుంచి మీకు ఎవరైనా అక్కడి నుంచి మీకు 2 or 3 వేస్ ఉంటాయి. ఒకటి బెస్ట్ వే ఏంటంటే గుట్టల మధ్య నుంచి వెళ్తుంది అనమాట. మనకు మంచి మంచి వ్యూ పాయింట్ రావాలంటే ఇలా కూడా వస్తుంది. ఒక రూట్ నుంచి వెళ్తే ఎక్కువ వస్తాయి, ఒక రూట్ నుంచి వెళ్తే తక్కువ డిస్టెన్స్ వస్తుంది. సో మేము వెళ్ళిన రూట్ ఏంటంటే ఫాస్టెస్ట్ రూట్ పెట్టుకున్నాము. సో మేము డైరెక్ట్ గోవాకి వెళ్ళాము. సో మాకు తక్కువ ఘాట్స్ వచ్చాయి. సో చాలా అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 కిలోమీటర్స్ ఘాట్స్ వచ్చాయి. సో మాకు మధ్యలోకి వెళ్ళకైతే రెయిన్ అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేసిందంటే యాక్చువల్ వైపర్లు కూడా ఎంత ఫాస్ట్ వేసినా మాకు కనపడలేదు. మీన్స్ ఆల్మోస్ట్ మేము ఒక 10-20లో వెళ్ళాము, ఒక 5-6 కిలోమీటర్స్ వరకు. తర్వాతకి మేము ఇది మధ్యలో ఇక్కడ నుంచి మేము డైవర్ట్ అయ్యామండి. ఈ ఏరియా పేరు అసలు నేను క్యాప్చర్ చేయలేదు. సో ఇక్కడ మేము ఒక టీ తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇక్కడ నుంచి మనకు డబల్ రోడ్ ఉంటుంది. సో మేము యాక్చువల్ ఏంటంటే నిప్పని పెట్టుకొని ఉంటే బాగుండేది. సో ఇది మనకు మహారాష్ట్రకును కర్ణాటక మధ్యలో ఉన్న ఒక రివర్ ఇది. సో ఈ రివర్ దాటాక మళ్ళీ మనకు హైవే అనేది వస్తుంది, అంటే నేషనల్ హైవే మళ్ళీ వస్తుంది. సో ఆల్మోస్ట్ మాకు ఇంకా ఫారెస్ట్ ఘాట్ రోడ్ అనేది దగ్గరగా ఉంది. సో మాకు వెదర్ కూడా చూసారా ఎంత ఒక్కసారి క్లౌడ్గా మారిపోయింది. మేము అనుకున్నాం కదా, మేము వచ్చిన ఫాస్ట్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనుకున్నాం. అయినా కూడా మేము జస్ట్ 12 అవర్స్లోనే మేము గోవాకి రీచ్ అయిపోయాము. ఎక్కడ కూడా స్టాప్ అవ్వలేదు. నేను ఘాట్ రోడ్స్ అన్ని కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మా జర్నీ మొత్తం ఘాట్ రోడ్ జర్నీ మొత్తం నైట్ టైం అయిపోయింది.
సో అక్కడ హైవేస్ రోడ్స్ కూడా తీద్దామంటే అసలు మాకు 80% మాకు అసలు వెదర్ కూడా సహకరించలేదు. మ్యాక్స్ నేను ఆల్మోస్ట్ గోవాకి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నాక ఇంకా నా వీడియో స్టాప్ చేసేసాను. ఎందుకంటే మనకు కంప్లీట్గా చీకటి అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరం మర్చిపోయాము. సో రిమైనింగ్ వీడియో అసలు గోవాలో ఏంటి స్పెషల్ ఎక్కడ అయింది అనేది మీకు నెక్స్ట్ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి.